విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్లైన నెలకే ఈ ఘోరం జరిగింది. దీని వెనక భార్య, ఆమె తల్లి, ప్రియుడి హస్తం కూడా ఉన్నట్టుగా తెలియరావడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహానికి ముందే ఉన్న అక్రమ సంబంధం ఈ హత్యకు దారితీసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓవరాల్ గా అసలు ఏం జరిగింది ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి అంటే ఇక్కడ దీని వెనక ముఖ్యంగా భార్య కానీ, ఆమె తల్లి కానీ, అలాగే వాళ్లతో పాటు ప్రియుడి హస్తం కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. విచారణలో, పోలీసుల విచారణలో ఏమైనా కీలకమైన విషయాలు వెల్లడించారా వాళ్ళు? అసలు ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది వాళ్ళు? రైట్, ఏదైతే ప్రైవేట్ సర్వేయర్ ఉన్నారో గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి ఆయన ప్రైవేట్ సర్వేయర్ అయితే ఇప్పుడు ఆయన హత్య పూర్తిగా గద్వాల జిల్లా అంతా కూడా కలకలం లేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే పెళ్ళై నెల కూడా కాలేదు, అంతలోపే భార్యనే ఆమెకు ఒక ఎముండా తయారైపోయి పూర్తిగా ఆయననైతే చంపేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతం నుంచి కూడా భార్య గతంలో లాస్ట్ ఇయర్ లో వాళ్ళిద్దరికి కూడా సంబంధం ఫిక్స్ చేయాలంటూ పెద్దలు నిశ్చయించారు. దాని తర్వాత ఆమె పూర్తిగా అక్కడి నుంచి ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూర్తిగా ఒక 4-5 రోజులు పారిపోయి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న భర్తకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఈ సంబంధం వద్దని చెప్పేసి తేజేశ్వర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులంతా అనుకున్నారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత కొద్ది రోజులకైతే మళ్ళీ తిరిగి ఎవరైతే ఐశ్వర్య ఉన్నారో తిరిగి తేజేశ్వర్ కాంటాక్ట్స్ తీసుకోవడంతో తేజేశ్వర్ తిరిగి ఫోన్ చేసింది. మా అమ్మ కట్నంకు సంబంధించి ఇవ్వలేదు, అంత కట్నం ఇవ్వలేదు అంటూ కూడా ఆమె ఒకసారిగా కూడా విలపిస్తూ తేజేశ్వర్ చెప్పుకొచ్చింది. తేజేశ్వర్ దీన్ని అంతా కూడా చూసి కట్నం గురించే ఇదంతా అయ్యింది, అందుకే ఆమె 4 రోజులు 5 రోజులు ఎక్కడికో పారిపోయింది అని చెప్పేసి భావించి పూర్తిగా తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఇద్దరు కూడా ప్రేమాయణం కొన్ని రోజులు అయితే ప్రేమాయణం నడిపించిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రేమాయణం నడిపించిన అనంతరం పూర్తిగా ఇద్దరు ఒకరికొకరు ఒప్పుకున్న తర్వాత గత నెల రోజుల కింద అయితే వాళ్ళిద్దరు కూడా బీచ్పల్లి, ఎర్రవల్లి సమీపంలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పూర్తిగా పెళ్లి ఇద్దరు కలిసి ఇటు తేజేశ్వర్ కి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు, తర్వాత ఐశ్వర్యకి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా వచ్చి అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఏదైతే టెంపుల్ లోనే పూర్తిగా పెళ్లి చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులకైతే ఐశ్వర్యపై ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పటికి కూడా తేజేశ్వర్ అన్న చెప్తూనే ఉన్నారు ఈమెకు గతంలో కూడా అక్కడ ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా అక్కడ లోకల్లో టాక్ వినిపిస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంట్లో నుంచి కూడా ఆయన బయటకు వెళ్లారు. ఈమెను ఇంట్లోకి తీసుకొస్తే నేను రాను, పూర్తిగా ఈమెకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత మంచిది అన్నప్పుడు మాత్రమే నేను వస్తానంటూ కూడా వాళ్ళ బ్రదర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయినా కూడా తేజేశ్వర్ అయితే ఇంటి దగ్గర తెచ్చి ఒక 1 month నుంచి అయితే ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు. ఇటు కుటుంబ సభ్యులతో పాటే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఐశ్వర్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తన భర్తతో కాకుండా పూర్తిగా ఫోన్లోనే మునిగిపోయేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా రోజు గంటల తరబడి అయితే ఫోన్లలో మాట్లాడేది. ఈ నెల రోజుల లోపలనే ఇక్కడ అసలు ఇంట్లో సంబంధించి ఎటువంటి అన్నం గాని మిగతా ఏమైనా వండినా కూడా ఇక్కడ తినేది కాదు, బయటికి వెళ్ళి తెప్పించుకొని వాళ్ళతో తెప్పించుకొని తినేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గత ఏదైతే 4-5 రోజుల క్రితం సంబంధించి కూడా పూర్తిగా కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర అయితే తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ముందుగా తేజేశ్వర్ అయితే ఈ ఐశ్వర్యకి సంబంధించి పథకం ప్రకారం వీళ్ళంతా ఏదైతే తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ కాబట్టి సర్వేర్ చేయడానికి అతడు బయటికి వెళ్తుంటాడు కాబట్టి అతన్ని పూర్తిగా కొన్ని అంటే ఇటు ఎర్రవల్లి దాని తర్వాత కర్నూలులో కొన్ని ఏరియాల్లో భూములు ఉన్నాయి, అవన్నీ కూడా చూసి సర్వే చేయాలి, ఇవన్నీ ఏమన్నా లిటికేషన్స్ ఉన్నాయంటూ కూడా ఒక అన్‌నోన్ పర్సన్స్ ఇతనికి దగ్గరై పూర్తిగా సర్వే చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చి ఇతన్ని అయితే ఒక డేట్ తీసుకొని ఆయన అయితే కారులో ఎక్కించుకొని అయితే ముందుగా ఈ బీచ్పల్లి దగ్గరికి ఎర్రవల్లి సైడ్ వచ్చి ముందుగా భూములంతా చూశారు. చూసిన అనంతరం ఎర్రవల్లి నుంచి అతను ఫోన్ తీసుకొని పూర్తిగా ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి కర్నూలు వైపు తీసుకెళ్లి పూర్తిగా కారులోనే అతన్ని పూర్తిగా కొట్టి కత్తులతో పూర్తిగా దాడి చేసి అతన్ని అయితే పాణ్యం దగ్గర ఉన్న చెరువులో పడేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే పథకం ప్రకారమే ఐశ్వర్యకి సంబంధించిన తల్లి సుజాత, దాని తర్వాత బ్యాంకు మేనేజర్, కెనరా బ్యాంక్ లో పనిచేసే మేనేజర్ తిరుమల రావుతో గతంలోనే తిరుమల రావుతో ఈ కెనరా బ్యాంక్ లో అయితే ఐశ్వర్య వాళ్ళ తల్లి కూడా అక్కడ వర్క్ చేస్తుంది సుజాత, అక్కడనే స్వీపర్ గా కూడా పనిచేస్తుంది. అయితే తిరుమల రావుకు సంబంధించి గతం నుంచి వీరిద్దరికి
ఎవరైతే ఐశ్వర్య తల్లికి సుజాతకు తర్వాత తిరుమలరావుకు పూర్తిగా అక్రమ సంబంధం, వారిద్దరికి గత కొన్నేళ్లుగా కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తిరుమలరావు సుజాత ఇంటికి వస్తూ ఇలా అలవాటు పడిన నేపథ్యంలో ఇటు ఐశ్వర్యతో కూడా ఆయన తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దీనికి సంబంధించి గతంలో ఆమె 4-5 రోజులు పారిపోయిన సంబంధం వచ్చినప్పుడు కూడా పారిపోయింది మాత్రం తిరుమలరావు వెంబడే పారిపోయింది. తిరుమలరావు తన ఇంటికి తీసుకువెళ్లాడు, తన భార్యను ఒప్పించడానికి ప్రయత్నించాడు. తిరుమలరావుకు పిల్లలు లేని కారణంగా నేను తిరిగి మళ్ళీ ఈ ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటా అంటూ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే తిరుమలరావుకు సంబంధించిన భార్య మాత్రం నేను కేసు వేస్తాను, ఇలాంటి పెళ్లి చేసుకుంటా ఇదంతా చెప్పడం సబబ్ కాదంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరించడంతో ఒక్కసారిగా తిరిగి అయితే ఐశ్వర్యను పంపించారు. ఐశ్వర్యను పంపించిన తర్వాత ఒక నాటకపూరితమైన ఒక ప్లానింగ్ తో వీళ్ళంతా కూడా తేజేశ్వర్ ను పూర్తిగా 1 నెల లోపలనే పూర్తిగా చంపేసిన పరిస్థితి, హత్య చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ ఐశ్వర్య సుజాతలకు సంబంధించి ఐశ్వర్య ఇదంతా హత్య చేయడానికి గల కారణాలు ఏంటంటే తిరుమలరావుకు సంబంధించి తిరుమలరావుతో ఉన్న అక్రమ సంబంధం వల్లనే ఈ ఎవరైతే తేజేశ్వర్ని ఇక్కడ నుంచి హతమారిస్తే ఇక్కడ ఉన్న కొద్దిపాటి ఆస్తిని కొట్టేయచ్చు, దాని తర్వాత ఇక్కడ నుంచి తిరిగి విడాకులు తీసుకొని మళ్ళీ వెళ్లిపోవచ్చు, తిరుమలరావుతో సహజీవనం గడపవచ్చు అంటూ కూడా వాళ్ళిద్దరూ భావించి ఈ ఐశ్వర్య వాళ్ళ తల్లి సుజాత ఈ తిరుమలరావు అంతా కూడా స్కెచ్ చేసి సుపారీ ఇచ్చి ముగ్గురు వ్యక్తులను అయితే సుపారీ ఇచ్చి కూడా పూర్తిగా హతమార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే నెల రోజుల లోపలనే నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక వ్యక్తిని నెల రోజుల లోపలనే ఒక భార్య ఈ విధంగా హతమార్చడం ఒక పూర్తిగా ఒక విద్వేషపూరితమైన ఘటనగా కూడా అక్కడున్న సోషల్ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళంతా చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కూడా ఈ హత్య వెనుక ఇప్పటికే పోలీసులు అయితే విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే సుజాతను ఐశ్వర్యను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. అయితే ఏదైతే ఐశ్వర్య కాల్ డీటెయిల్స్ ఆధారంగానే పూర్తిగా ఇదంతా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఐశ్వర్య ఎవరైతే తేజేశ్వర్ మిస్సింగ్ అయినప్పటి నుంచి కూడా గతంలో నుంచి ఒక లాస్ట్ 1 మంత్ కాల్ డీటెయిల్స్ ఇస్తే దాదాపుగా 2000కు పైగా కూడా కాల్ డీటెయిల్స్ ఈ తిరుమలరావుతోనే కెనరా బ్యాంక్ సంబంధించిన మేనేజర్ తిరుమలరావుతో మాట్లాడినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అంతా కూడా ఇటు ఐశ్వర్య వాళ్ళ తల్లిని ఒకసారి అదుపులోకి తీసుకొని వాళ్ళ తరహాలో విచారణ జరుగుతుంటే ఒక్కొక్కటిగా కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాగర్, ముఖ్యంగా నైబర్స్ కానీ అంటే వీళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు వీళ్ళెవరికైనా ఈ ప్రవర్తనలో ఈ అనుమానాలు వచ్చాయా? వాళ్ళు ఏమైనా సందేహాలు వ్యక్తపరిచారా? అలాగే ప్రత్యక్ష సాక్షుల కథనం కానీ అంటే ఇతను ఆల్రెడీ కారులో తీసుకెళ్లారు సర్వే చేయాలి అని కూడా అప్పుడు కూడా వీళ్ళు ఎవరికి అనుమానాలు రాలేదా? ఏం చెప్తూ ఉన్నారు నైబర్స్ అసలు? ఇటు చుట్టుపక్కల సంబంధించి కూడా ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తిగా ఏదైతే తేజేశ్వర్ రోజు వారిగా కూడా ఆయన ఒక ప్రైవేట్ సర్వేయర్ కాబట్టి భూములను సర్వే చేయడానికి బయటికి వెళ్లి సర్వే చేసి వస్తుంటాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంతా కూడా ముందుగా ఎటువంటి అనుమానాలు అయితే రాలేదు. కాకపోతే కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అన్నకు ఇదంతా కూడా అక్కడ కర్నూలులో సంబంధం చూసినప్పుడు ఐశ్వర్యను ముందుగా చూసినప్పుడే పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు ఈమె క్యారెక్టర్ బ్యాడ్ గా ఉందని చెప్పేసి వాళ్ళకి బ్రదర్ కి పూర్తిగా తెలిసిన నేపథ్యంలో తేజేశ్వరికి మాత్రం ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పినా కూడా వాలాయించి మరి ఈ ఐశ్వర్యం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అంతేకాకుండా తేజేశ్వరికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఒకసారి శోకసంద్రంలోకి పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తేజేశ్వర్ చాలా మంచి వ్యక్తి, ఎక్కడికి ఎవరి దగ్గరికి కూడా వెళ్లేవాడు కాదు. ఈ విధంగా చేయడం 1 నెల లోపలనే పెళ్లి చేసుకొని 1 నెల లోపలనే ఈ విధంగా చేయడం చాలా చాలా విదూరంగా అనిపిస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఇదంతా చేయాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు తేజేశ్వర్ని పెళ్లి చేసుకోవాలి, అక్కడనే ఆయనను తిరుమలరావు దగ్గరనే పెళ్లి చేసుకొని అక్కడనే ఉండొచ్చు కదా, ఇదంతా చేసి పూర్తిగా తేజేశ్వర్ నిండు ప్రాణాలని హత్య చేసి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవైపు కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా గద్వాల జిల్లాకు సంబంధించి గద్వాల పట్టణంలో పూర్తిగా శోకసంద్రంలో మునిగిన పరిస్థితి. ఎందుకంటే నెల కూడా కాలేదు, పూర్తిగా నెల లోపలనే ఇదంతా జరగడం
ఆ, ఆ, ఏదైతే తేజేశ్వర్ను పూర్తిగా హత్య చేసి కత్తిపోట్లతో దాడి చేసి పాణ్యంకు దగ్గరలో ఉన్న చెరువులో పాడేమేంటి, ఆయన చేసిన తప్పేంటి, ఈమెను చేసుకోవడం తప్ప అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన అధికారులు పూర్తిగా సీరియస్ గా ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు, హత్యకు సుపారీ తీసుకున్న వ్యక్తులు ఎవరు, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే కోణంలో వాళ్ళంతా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. సుజాతను ఐశ్వర్యను కూడా అదుపులోకి తీసుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ మేనేజర్, కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం 3 బృందాలుగా కూడా గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు పూర్తిగా నిందితులను పట్టుకొచ్చి విలేకరుల సమావేశం కూడా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, అంటే సాగర్, ఓవరాల్ గా చూస్తే కనుక పెళ్లికి కేవలం 5 రోజుల ముందు ఐశ్వర్య అయితే మిస్ అయింది. సో ఇలాంటివన్నీ ఘటనలన్నీ చూసంటే ఇంత హత్య జరుగుతుంది, మిస్ అయిపోతాడు మనిషి అని ఎవరు ఊహించరు. సరే, ఆ విషయం పక్కన పెడితే కనుక ఆల్రెడీ 5 days ముందే పెళ్లికి ముందు మిస్ అయిపోవడం, కానీ ఆ తర్వాత మళ్ళీ నటిస్తూ ఏడుస్తూ తనకి ఫోన్ చేయడం, తేజస్వరికి ఫోన్ చేయడం, కానీ ఇవన్నీ ఎలా చూడాలి? ఎట్లా నమ్మాడు అసలు తేజస్వరు? పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు? దీనికి సంబంధించి గతంలో ఇటు ఇరు కుటుంబ సభ్యులు కూడా, ఐశ్వర్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు, తర్వాత తేజేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పందం ప్రకారం వాళ్ళు పెళ్లి చూపులకైతే ముందుగా వెళ్లారు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఐశ్వర్యకు తేజేశ్వర్కి ఇద్దరికి కూడా పరిచయం అయింది. పరిచయమైన నేపథ్యంలోనే ఇద్దరు కూడా నంబర్లు మార్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నంబర్లు మార్చుకున్న తర్వాత పూర్తిగా పెళ్లి ఖాయం చేసుకోవాలి అనే నేపథ్యంలోనే ఎవరైతే ఐశ్వర్య ఉన్నారో పూర్తిగా ఒక 4-5 రోజులు అక్కడ నుంచి పారిపోవడం అయితే జరిగింది. పారిపోవడం ఏదైతే కెనరా బ్యాంకు సంబంధించిన తిరుమలరావు ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తిగా వీళ్ళందరికీ కూడా మాయమాటలు చెప్పి తిరిగి వచ్చి తేజేశ్వర్ని పూర్తిగా బుట్టలు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నంగనాచి ఏడ్పులు ఏడ్చుకుంటూ కూడా ఐశ్వర్య తను ఇంట్లో పరిస్థితులు చూడలేకనే నేను పారిపోయాను, ఇంట్లో మా అమ్మకు పరిస్థితి బాలేదు, వరకట్నం అయితే ఇవ్వలేం, మేము వరకట్నం ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి నేను ఏం చెప్పాలో తెలియక ఒక 4-5 రోజులు వెళ్తున్నాను, నాకు నువ్వు అంటే ఇష్టం అంటూ కూడా ఇటు తేజేశ్వర్కి పూర్తిగా మాయమాటలు చెప్పింది. మాయమాటలు చెప్పిన నేపథ్యంలో కొద్ది రోజులు ఈ విధంగానే పూర్తిగా తేజేశ్వర్తో ఈమె పూర్తిగా మాయమాటలు చెప్పడం స్టార్ట్ చేసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇదంతా నమ్మిన తేజేశ్వర్, ఇదంతా నిజం అనుకున్న తేజేశ్వర్ పూర్తిగా ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ కూడా హామీ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటా, ఇటు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోకున్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా ఆయన తేజేశ్వర్ చెప్పిన నేపథ్యంలో ఐశ్వర్య కుటుంబ సభ్యులకంతా అప్పటికే ఇదంతా డ్రామా, తిరుమలరావు, కెనరా బ్యాంక్ సంబంధించిన తిరుమలరావు, తర్వాత తల్లి సుజాత ఈ డ్రామాలో భాగంగానే తేజేశ్వర్ని పూర్తిగా బుట్టలు వేసుకుని బీచ్ పల్లిలో ఒక పెళ్లి అనే నాటకాన్ని అయితే షురూ చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు పథకం ప్రకారమే 1 month లోపలనే ఇతన్ని చంపేయాలి, చంపేసిన తర్వాత అక్కడున్న ఆస్తికి సంబంధించి కూడా తిరిగి అడగాలి, ఆస్తుల్ని పెళ్లి చేసుకున్నాం కాబట్టి విడాకుల సమయంలో ఇచ్చే నష్టపరిహారాలు తీసుకోవాలి, తిరిగి కర్నూలుకి వెళ్ళిపోవాలి, తల్లితో ఉండాలి, అటు తిరుమలరావుతో యథావిధిగా అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉండాలంటూ కూడా ఆ పథకం ప్రకారమే వీళ్ళంతా ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విచిత్ర ఘటన ఏంటంటే తిరుమలరావుకు సంబంధించి ఇటు తల్లి సుజాత, తర్వాత ఐశ్వర్య, అంటే సుజాత ఐశ్వర్య ఇద్దరితో కూడా తిరుమలరావు అనే వ్యక్తి పూర్తిగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇటు తల్లి సుజాతకు కూడా తెలుసు, ఐశ్వర్యకు కూడా తెలుసు, ఇద్దరితో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే కోణంలో కూడా ఇద్దరికి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళంతా ఇదంతా తెలిసి కూడా తేజేశ్వర్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఆస్తిని లాక్కోవాలి, తర్వాత తిరిగి తిరుమలరావు ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ 4-5 రోజులు పారిపోయిన క్రమంలోనే తిరుమలరావు దగ్గరికి వెళితే మాత్రం వాళ్ళ భార్య ఒప్పుకుంటే పూర్తిగా ఈమె ఐశ్వర్య అక్కడే ఉండేది. తిరుమలరావు ఫ్యామిలీకి ఇప్పుడున్న వాళ్ళ భార్యకి మాత్రం అక్కడ పిల్లలు కాలేదన్న నేపథ్యంలోనే ఐశ్వర్యం చేసుకుంటానంటూ ఇంట్లో కూడా చెప్పారు, భార్య కూడా చెప్పారు. అయినా భార్య మాత్రం ఇదంతా కూడా కాదు అన్న నేపథ్యంలో నేను పోలీస్ స్టేషన్ పెళ్లి కేసు నమోదు చేస్తాను, కేసు పెడతానన్న కోణంలో తిరిగి అయితే మళ్ళీ ఐశ్వర్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది. 1 నెల లోపలనే పూర్తిగా తేజేశ్వర్ని అయితే కత్తిపోట్లతో సుపారీ ఇచ్చి కత్తిపోట్లతో పాండ్యం దగ్గర ఉన్న చంపేసి పాండ్యం దగ్గర ఉన్న చెరువులో అయితే వేసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా తల్లిదండ్రులు వద్దంటున్నా కూడా వాళ్ళని ఒప్పించాడు తేజేశ్వర్ అంటున్నారు. అంటే ఒకవేళ తల్లిదండ్రులకి ఏమైనా
అంటే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయని గమనించిందా ఈ 1 month లో కూడా, లేదా కేవలం ఆ అక్రమ సంబంధమే ఈ హత్యకు ఉసుకొల్పింది అంటున్నారా? ఏదైతే ఇటు తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు సంబంధించి తేజేశ్వర్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ఇదంతా సంబంధం క్యాన్సిల్ అయిన నేపథ్యంలో పూర్తిగా కర్నూలులో ఆయన ఒకసారిగా ఎంక్వైరీ అనేది ప్రారంభించారు. ఈ ఐశ్వర్యకి సంబంధించి ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది అనే కోణంలో వాళ్ళ బ్రదర్ అయితే పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా విస్తుపోయే నిజాలను అప్పటికే బ్రదర్ తెలుసుకున్నారు. ఎవరైతే తేజేశ్వర్ బ్రదర్ ఉన్నారో ఆయన తెలుసుకోవడం అయితే ఈ విధంగా ఆమెకు అక్రమ సంబంధం ఉంది అనే కోణంలో కూడా ఆయన తెలుసుకున్న నేపథ్యంలో తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి, తర్వాత తేజేశ్వర్ కూడా చెప్పాడు. ఇదంతా కూడా ఆమె క్యారెక్టర్ బాగాలేదు, ఎందుకు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, పెళ్లి చేసుకోవద్దు అంటూ కూడా తేజేశ్వర్ చెప్పినా కూడా లేదు, ఇదంతా అక్కడ పడనోళ్ళు మాత్రమే ఇదంతా అబద్ధాలు చెప్తున్నారనే కోణంలో తేజేశ్వర్ తిరిగి వాళ్ళ అన్నకు నచ్చజెప్పి ఆమె అలాంటిది కాదు, మారింది, చాలా మంచిది అనే కోణంలో నేను పెళ్లి చేసుకుంటాను, నేను ప్రేమిస్తున్నాను ఆమెను, ఆమె నన్ను ప్రేమిస్తుంది, నేను కూడా ఆమెను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బీచ్పల్లికి తీసుకొచ్చి ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి తల్లిదండ్రి కూడా ఆ రోజు పెళ్లికి వెళ్ళలేదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు తేజేశ్వర్కి సంబంధించి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే, సుజాతకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్లి పెళ్లిని కూడా గ్రాండ్ గా చేసి అక్కడ నుంచి తిరిగి కొద్ది రోజులు వీళ్ళు బయట ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు తేజేశ్వరు కుటుంబ సభ్యులను అడగగా ఇంటికి అయితే పిలిపించారు. ఇంటికి పిలిపించిన నేపథ్యంలోనే బ్రదర్ ఎవరైతే ఉన్నారో తేజేశ్వర్ బ్రదర్ ఆయన ఇంటికి రావద్దామే అనే కోణంలో కూడా కాస్త వాళ్ళ ఇంట్లో కొట్లాటలు కూడా అయిన పరిస్థితి కనిపించింది. అయినా కూడా వినకుండా తేజేశ్వర్ ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఇంట్లోనే ఉన్నారు. ఆ పెళ్లి చేసుకున్న 1 month అంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈమెలోని ప్రవర్తన అంతా కూడా వాళ్ళంతా అబ్జర్వేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే రోజువారీగా గంటల తరబడి ఫోన్లు మాట్లాడడం, అంటున్న వ్యక్తులతో ఫోన్లు మాట్లాడడం, తేజేశ్వర్ బయటికి వెళ్ళినా ఇంకా రాలేకపోతే అతన్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ గమనించిన కుటుంబ సభ్యులకు పూర్తిగా అనుమానం రావడంతోనే ఐశ్వర్య ఇందులో ఏదో మాకు అనుమానం వస్తుందని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తేజేశ్వర్ బ్రదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం, ఐశ్వర్యను ఒకసారి విచారించండి, నాకు డౌట్ వస్తుందని చెప్పడం, ఐశ్వర్యను అప్పుడు పోలీసులు అంతా కూడా ముందుగా కాల్ డీటెయిల్స్ ఇస్తే గంటల తరబడి 2000కు పైగా కూడా ఒక బ్యాంక్ మేనేజర్, కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతోనే మాట్లాడడం, ఇదంతా చూసి ఇదంతా ఒకసారి ఐశ్వర్యని విచారిస్తే వాళ్ళమ్మ సుజాత పేరు చెప్పడంతో అందరినీ కూడా పిలిపించారు. పూర్తిగా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికీ వీళ్ళే హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.